కారడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది. చివరకు మార్గం మధ్యలోనే ప్రసవించింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బట్టిగూడెంకు చెందిన రవ్వ భీమకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఢిల్లీలో తీసుకెళ్లారు గ్రామస్తులు. బురదలో డోలి మోయలేక ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మార్గం మధ్యలోనే గర్భిణి ప్రసవించింది. కారడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది. చివరకు మార్గం మధ్యలోనే ప్రసవించింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన జరిగింది. బట్టిగూడెంకి చెందిన రవ్వ భీమకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఢిల్లీలో తీసుకెళ్లారు గ్రామస్తులు. బురదలో ఢోలి మోయలేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మార్గం మధ్యలోనే గర్భిణి ప్రసవించింది. ఇక నిండు గర్భిణి ప్రసవ వేదనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రసవ వేదనతోటి గర్భిణి ప్రసవ వేదనతోటి కార అడవిలో చాలా ఆవేదనకు గురైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్? రైట్ చక్రి, రహదారి సౌకర్యం లేక మరోవైపు వర్షాల నేపథ్యంలో ఆసుపత్రి వెళ్లే క్రమంలో అడవి తల్లి సాక్షిగా ఒక నిండు గర్భిణి అయితే పొట్టి నొప్పులతోటి గంటల పాటు నరకయాతన అనుభవించిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినట్లుగా కూడా చూడవచ్చు. అయితే వివరాలు మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని గిరిజన గ్రామమైనటువంటి బట్టిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి రవ్వ భీమకు పురిటి నొప్పులు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వారి గ్రామం నుంచి సుమారు 6 కిలోమీటర్లు రహదారి సౌకర్యం ఆ గ్రామానికి లేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో వర్షం పడటంతో రహదారి అంతా కూడా బృదమయమైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కావచ్చు లేదా గ్రామస్తులు అందరూ కూడా జెట్టీపై అయితే ఈ యొక్క భీమేను మోసుకెళ్లారు. సుమారు అంటే ఆ మండల కేంద్రానికి ఈ గ్రామం వచ్చే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ల దూరం అంటే వీళ్ళు 6 కిలోమీటర్ల రహదారి మాత్రం చాలా బృదమయంగా మారుతుండటంతో అంటే ఎవరికి కూడా ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా జట్టి కట్టుకుని ఈ విధంగా తీసుకెళ్తారని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో భీమేను జట్టి మీద వచ్చిన నేపథ్యంలో ఇది తిమ్మాపురం వరకు కూడా ఈ యొక్క జట్టిపై తీసుకొచ్చినటువంటి మహిళను అక్కడ దాకా తీసుకొచ్చాక రోడ్డుపైనే ప్రసవం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి అక్కడ వారిని అయితే ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఏజెన్సీ గ్రామాలతో మిళితమై ఉంటుంది. దీంతో ఇప్పటికీ అనేక సార్లు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరాపురం గ్రామానికి చెందినటువంటి తిరుపతమ్మ కావచ్చు లేకపోతే రామచంద్రాపురం గ్రామంలో కట్టం లక్ష్మి నానావస్తులు పడుతూ ఇలా జట్టీలపైన తీసుకెళ్లి వారికి కూడా ప్రసవాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ విధంగా జట్టీలపై తీసుకెళ్లి అనేక మంది మహిళలు కూడా అంటే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. దీని అంతటికీ కూడా కారణం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ ఆసుపత్రులలో బెర్త్ వెయిటింగ్ రూమ్స్ అంటే ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఇటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో వారు ఆసుపత్రికి వచ్చేలోపు ప్రాణాలు కోల్పోతున్నారని బెర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిపై అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు డాక్టర్లు కావచ్చు అవేర్నెస్ ఏర్పాటు చేయకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయంటూ కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇటు ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలన్నీ కూడా రాష్ట్రాలను ప్రగతి పదంలో తీసుకుపోతామంటున్నారు. కానీ ఏదైతే ఇటువంటి ఆదివాసీ గ్రామాలలో రహదారి సౌకర్యాలు ఇటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలను పట్టించుకోకుండా వీరిని అశ్రద్ధ చేస్తున్నారంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకపోతే డాక్టర్లు కావచ్చు వీటికి బర్త్ వెయిటింగ్ రూమ్స్ కావచ్చు లేకపోతే వీటిపై అవగాహన అదే విధంగా రహదారులను బాగు చేసినట్లయితే ఇటువంటి గిరిజన గ్రామాలలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావంటూ ఇక్కడైతే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది చక్రి. అయితే నవీన్, కారడవి మార్గం మధ్యలోనే గర్భిణి ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది నవీన్? అయితే ఏదైతే ఇప్పుడు వీరి గ్రామం నుంచి 6 కిలోమీటర్ల బురదమయంగా ఉండటంతో తిమ్మాపురం వరకు వీరైతే జట్టిపై మోసుకొచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే తిమ్మాపురం నుంచి అక్కడి వరకు రోడ్డు అంటే రవాణా సౌకర్యం బాగుండటంతో 108 అయితే అక్కడికి చేరుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వీరు జట్టిపై తిమ్మాపురం చేరుకునే లోపే ఈ మహిళ అక్కడే రోడ్డుపై ప్రసవం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసవం జరిగిన నేపథ్యంలో మగ బిడ్డకైతే ఈ జన్మనిచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 108 వాహనం అప్పటికే అక్కడికి చేరుకోవడం వీరిద్దరిని కూడా అంటే అక్కడ బాబు జన్మించగానే అంటే తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా హాస్పిటల్కి చేర్చి వారిద్దరికి కూడా ట్రీట్మెంట్ ఇద్దరు కూడా సురక్షితంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.